శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట యోగం పట్టింది. నేను వారాహి తల్లి అనుగ్రహం అమ్మవారి సన్నిధానంలో ఉండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు రెండో రోజు నేను పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను. పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తున్నానంటే వారాహి అమ్మవారి అనుగ్రహం తులారాశి వారిపై తప్పకుండా కలగాలి. ఎందుకంటే ఈ తులారాశి వారికి నేను ప్రత్యేకంగా ఏంటంటే నేను వారాహి హోమం చేస్తుంది ఈ యొక్క కరుంగలు మాలలు అనేది కూడా కొన్ని వేల సంఖ్యలో తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో మరి ఈ యొక్క కరుంగలు మాలలు కూడా పూజించి 4వ తారీఖున అంటే జూలై 4వ తారీఖున మనకు 9వ రోజు పూర్తవుతుంది. వారాహి అమ్మవారి 9వ నవరాత్రిలో భాగంగా 9వ రోజు ఆఖరి రోజు అది. ఆ రోజున తప్పకుండా ఈ యొక్క కరుంగలు మాలలు కూడా మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే వారాహి తల్లి శ్రీ వారాహి తల్లి హోమం జరిపించి మరి ఆ కరుంగలు మాలను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ కరుంగలు మాలను మీరు కేవలం దేవుడి గదిలో పెట్టుకొని 5 సార్లు మాత్రమే దీని ప్రయోజనం ఉంటుందండి. మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, ఆ ఉద్యోగానికి వెళ్ళే ముందు ఈ కరుంగలు మాల ఒకరోజు వేసుకొని వెళ్ళండి. ఏదైనా వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్నారు, అది ఎప్పుడూ వేసుకొని వెళ్ళండి. ఏదైనా ఉద్యోగం కోసం ఎడ్యుకేషన్స్ ఏదైనా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే 5 సార్లు దీన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకున్న తర్వాత ఇక మీరు తీసేసినా లేదంటే జీవితకాలం మెడలో ఉంచుకున్నా దీంట్లో తప్పే ఉండదండి. కానీ 5 సార్లు మాత్రమే ఖచ్చితమైనటువంటి ఫలితాలను మీకు తప్పకుండా అందజేస్తుంది. అలా దీన్ని అనేక రకమైన అంటే పలు రకాలుగా మన దేవస్థానాల్లో శక్తివంతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి దేవస్థానాల్లో వీటిని పూజించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా తులారాశి గారికి పదే పదే చెప్తున్నాను అనేది మీకు మంచి టైం ఇది. మీకు మంచి రోజులు వచ్చాయి, మీ జీవితం బాగుపడబోతుంది, మీరు ఉన్నతంగా జీవించబోతున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.